హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ప్రజెంట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడాను బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అన్నీ కూడాను జియో ఫైబర్ అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ దగ్గర మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆల్రెడీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో మనకి ఎంట్రీ లెవెల్లో ఏ ప్లాన్స్ వస్తున్నాయి అండ్ అలాగే వాటిలో వచ్చే ఫీచర్స్ ఏంటి, టీవీ ఛానల్స్ కూడా కవర్ అవుతున్నాయి లేదని డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడకపోతే ఈ వీడియో చూసాక అది కూడా చెక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో జియో ఫైబర్లో అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ అలాగే ఓటీటీస్ ఏమైనా కవర్ అవుతున్నాయా, టీవీ ఛానల్స్ కూడా ఏమైనా వస్తున్నాయా లేదా అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. ఇక్కడ మనకి జియోలో జియో ఫైబర్ వస్తుంది అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ కూడా వస్తుంది. జియో ఫైబర్ అంటే డైరెక్ట్ గా కేబుల్స్ ని మీ ఇంటి వరకు రన్ చేసి మీకు ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఎక్కడ కూడాను లైన్ లాస్ కానీ లేదంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ ఎక్కువగా ఉండదని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ గేమర్స్ ఉంటారో లేదంటే కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ కనెక్షన్స్ చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే వైర్స్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మీ ఇంటి టెర్రస్ ఉంటుందో టెర్రస్ పైన ఒక రిసీవర్ అయితే పెడతారు. అది డైరెక్ట్గా జియో టవర్ నుంచి 5G సిగ్నల్స్ క్యాచ్ చేసుకుని మీ ఇంటి లోపల ఉన్న రౌటర్కి త్రూ వైర్ ద్వారా కనెక్షన్ చేయడం వల్ల మీరు ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జియో ఆప్టికల్ ఫైబర్లో మనకి ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ రెండింటిలో కూడా కనెక్షన్స్ ఇస్తున్నారు. బట్ జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే ఓన్లీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ రెండింటిలో కూడా బేసిక్ ప్లాన్స్ వచ్చేసి మనకి 30 Mbps అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ జియో ఆప్టికల్ ఫైబర్ కంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది చాలా ఏరియాస్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఎక్కడైతే మెట్రో సిటీస్ ఉన్నాయో మెట్రో సిటీస్లో జియో ఫైబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ దగ్గర కొన్ని లిమిటెడ్ స్లాట్స్లో మాత్రమే ఈ జియో ఫైబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే అన్లిమిటెడ్గా మీ దగ్గర ఎన్ని కనెక్షన్స్ అయినా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి జియో వాళ్ళు కూడా ఎక్కువగా మనకి జియో ఎయిర్ ఫైబర్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఫైబర్ కనుక అవైలబుల్గా ఉంటే ఫైబర్ని అయితే చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీ దగ్గర ఏ బ్రాడ్బ్యాండ్ లేదు అనుకునేటప్పుడు మీ దగ్గర 5G సిగ్నల్స్ కనుక వచ్చినట్లయితే ఎయిర్ ఫైబర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జియో ఆప్టికల్ ఫైబర్లో మనకి ఎంట్రీ లెవెల్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 30 Mbps స్పీడ్తో వస్తుంది. అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అన్లిమిటెడ్ డేటా అంటే మనకి ఇక్కడ 3300 GB వరకు కూడా పర్ మంత్ డేటా వస్తుంది. అండ్ అలాగే ఇందులో ఎటువంటి ఓటీటీ అప్లికేషన్స్ కానీ లేదంటే ఎటువంటి టీవీ ఛానల్స్ కూడా ఇన్క్లూడ్ అయ్యి రావని చెప్పుకోవచ్చు. సో దీని ప్రైస్ మనకి 399 రూపీస్ అయితే ఉంటుంది. మనకి వెబ్సైట్లో చూపించే ప్లాన్స్ అన్నీ కూడా వితౌట్ జిఎస్టీతోనే చూపించడం జరుగుతుంది. సో వితౌట్ జిఎస్టీ మనకి 399 ఉంటే విత్ జిఎస్టీ 18% కనుక కలుపుకున్నట్లయితే మనకి పర్ మంత్ 470 రూపీస్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ 470 రూపీస్లో మనకి ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఆప్టికల్ ఫైబర్లో మాత్రమే. అదే మనకి ఆప్టికల్ ఫైబర్లోనే ఎంట్రీ లెవెల్ ప్లాన్లో మీకు ఓటీటీ కావాలి అండ్ అలాగే టీవీ ఛానల్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే మనకి ఇది 599 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. ఇందులో 18% జిఎస్టీ కనుక కలుపుకున్నట్లయితే 707 రూపీస్ పర్ మంత్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూసినట్లయితే 12 వరకు కూడా ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. 800 to 1000 వరకు కూడా లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. జియో వాళ్ళు ప్రీవియస్గా చూసినట్లయితే ఐపీటీవీ సర్వీసెస్ని కొంచెం డిఫరెంట్గా లాంచ్ చేశారు. ప్రతి ఒక్క ఛానల్ ఓపెన్ చేయాలనుకున్నా సరే పర్టికులర్ యాప్లో ఓపెన్ అయ్యాయి. జీ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా G5లో యాప్ ఓపెన్ అయ్యేవి. అండ్ అలాగే స్టార్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా హాట్స్టార్లో ఓపెన్ అయ్యాయి. బట్ మనకి ఇప్పుడు ట్రెడిషనల్ లైవ్ టీవీ అంటే లైక్ డిటిహెచ్ కానీ లేదంటే కేబుల్ టీవీలో ఎలా అయితే టీవీ ఛానల్స్ చూస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే మనకి జియో టీవీలో కూడా లైవ్ టీవీ ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దీనివలన ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో లేదంటే ఎక్కువగా ఇంటర్నెట్ పైన అవగాహన లేని వాళ్ళు ఈ స్మార్ట్ సెటప్ బాక్స్ పైన అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి 30 Mbps స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అండ్ అలాగే జియో ఫైబర్ అన్ని ప్లాన్స్లో కూడా మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీరు ఈ ఎంటర్టైన్మెంట్ ప్యాక్స్ లైక్ మనకి ఓటీటీ అప్లికేషన్స్ అండ్ అలాగే టీవీ ఛానల్స్తో ప్యాక్ కనుక మీరు తీసుకున్నట్లయితే దీంట్లో వీళ్ళు ఒక 4K సెటప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4K సెటప్ బాక్స్ మనకి జియో టీవీ ఓఎస్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీ నాన్ స్మార్ట్ టీవీని ఒక స్మార్ట్ టీవీగా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సెటప్ బాక్స్ యూజ్ చేసి. అదే ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే ఎయిర్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్లానే మనకి 599తో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి పోస్ట్ పెయిడ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకి 30 Mbps స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా అంటారు. బట్ మనకి ఇక్కడ 1000 GB వరకు కూడా హై స్పీడ్ డేటా వస్తుంది. దెన్ ఆఫ్టర్ మనకి 64 kbps కి అయితే స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఓటీటీ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి
ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్లో అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టీవీ ఛానల్స్ కూడాను మనకి 800 నుంచి 1000 వరకు కూడాను టీవీ ఛానల్స్ వస్తాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని తెలుగు ఛానల్స్ కూడాను కవర్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి అమెజాన్ ప్రైమ్ గానీ లేదంటే నెట్‌ఫ్లిక్స్ గానీ కావాలి అనుకున్నట్లయితే 999 అండ్ అబోవ్ ప్లాన్స్‌లో మాత్రమే మనకి ఈ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ నెట్‌ఫ్లిక్స్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ మిగతా అప్లికేషన్స్ అన్నీ కూడాను మనకి బేసిక్ ప్లాన్‌లోనే కవర్ అవ్వడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని ఓటీటీ అప్లికేషన్స్ మనకి డైరెక్ట్ లాగిన్ ఇస్తే ఇంకొన్ని మాత్రం జియో టీవీ అప్లికేషన్ ద్వారాగా మాత్రమే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇందులో మీరు 3 మంత్స్ గానీ లేదంటే 6 మంత్స్ గానీ లేదంటే 12 మంత్స్ గానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు. ఎప్పుడైతే మీరు ప్రీపెయిడ్ కనెక్షన్‌లో 1 మంత్ గనక తీసుకున్నట్లయితే మీకు డిపెండింగ్ ఆన్ మీ ప్లాన్ బట్టి ₹1000 నుంచి 2500 వరకు కూడాను ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ మీరేంటంటే ఎప్పుడైనా సరే అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే మీకు ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ అనేవి 0 ఉంటుంది. ఇక్కడ చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా? లేదంటే ఆప్టికల్ ఫైబర్ తీసుకోవాలా అని. బ్లైండ్‌గా మీ దగ్గర ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్‌గా ఉందనుకున్నట్లయితే కంపల్సరీగా ఆప్టికల్ ఫైబర్‌కి అయితే వెళ్ళండి. అదర్‌వైజ్ మీ దగ్గర ఆప్టికల్ ఫైబర్ లేదు, ఎయిర్ ఫైబర్ ఒక్కటే మీకు అవైలబుల్‌గా ఉంటుంది అనుకునేటప్పుడు మాత్రమే ఎయిర్ ఫైబర్‌కి అయితే వెళ్ళండి. ఎయిర్ ఫైబర్‌లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది 5G నెట్వర్క్ మీద పనిచేస్తుంది కాబట్టి ఒక్కోసారి స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇంటర్నెట్ కూడాను కంటిన్యూస్‌గా మనకి పింగ్ అనేది ఉండదనే చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఎవరైతే గేమర్స్ ఉంటారో లేదంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎయిర్టెల్ మీద చేశాను అండ్ అలాగే ఇప్పుడు జియో మీద కూడా చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో ఈ కనెక్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కనుక మీ యొక్క లొకేషన్ ఆన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్‌గా ఉంటే ఎగ్జిక్యూటివే మీ దగ్గరకు వచ్చి కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఏదైనా కనెక్షన్ కోసం చూస్తున్నా లేదంటే ఏదైనా కనెక్షన్ యూజ్ చేస్తున్నా ఏ కనెక్షన్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.